ఓ పోలు పెడదాం పటు ఐబొమ్మ రవికి మద్దతు ఇచ్చుడు కరెక్టేనా? ఇప్పుడు చెప్పురు ఇక. రేపు బీసీ ప్రభుత్వం వచ్చినాక మీ స్టూడియోలు, మీ ఏషాలు, మీ కథ, మీ లలిత కళలు అని చెప్పమా అని చెప్తాం. ఎందుకుంటాం? ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా? నా మద్దతు ఇస్తున్నా అనుకునే వాళ్ళు ఇక్కడ, నేను మద్దతు ఇవ్వను అనుకునే వాళ్ళు ఇక్కడ. ఏయిరిగా 5 రూపాయల మక్క కాంతితో 850 రూపాయలు వసూలు చేస్తాడు. వీళ్ళు కాదనా సజ్జనార్ గారు, వీళ్ళు దొంగలు. వీరు పెట్టి తటుకున్న పేల్చు ఒకటి తట 2 కొట్టు ఇలా కాళ్ళకాడ. సినిమాటోగ్రఫీ మంత్రి ఏం చేస్తుండు కొచ్చి ఎక్కడ్రా ఈ 5 రూపాయల కాంతికి 800 రూపాయలు ఎట్లా వసూలు చేస్తారా అని అడుగు. గది దారకార్తనం అవుతుంది. కానీ ఆయన మాకు సవాలు ఇసిరితే ఎట్లు ఉండదు లొటపీసు. మీతోటి ఏమీ కాదు. మీకంటే ఎక్కువ సీసీ కెమెరాలు పోలీస్ కుక్కలే పనిచేస్తాయి. ఆ కుక్కలు ఉన్నాయిగా అవి సీసీ కెమెరాలు లేకపోతే మీరు గుడ్లేలా పెట్టి చూదురు. ఏమిటికి ఏమీ లేదు సజ్జనార్ గారు. మీరేదో మీకు మీరు హీరో అనుకుంటున్నారు, హీరోలకు హీరో అనుకుంటా ఉన్నారు. కానీ అది బంద్ చేయరి. ఆ డైలాగులు అంతా జనం చూసి ఉన్నారు. నువ్వు చేసిన 2 ఫేక్ ఎన్కౌంటర్లు ఎరికే. అప్పుడున్నటువంటి భావోద్రేగానికి అనుగుణంగా ప్రజలు రియాక్ట్ అయ్యారే. దాన్ని నువ్వు హీరోయిజం అనుకుంటే అది పొరపాటు.